मौलाई की जितनी भी गुनाहें हुई हो, छोटी हो या बड़ी हो, मौला उन तमाम को अपने फजल करम से माफ फरमा दीजिए। मौला करीम यहाँ पर जितने भी अहबाब हाथ उठाए हुए हैं, मौला इन तमाम के मग़फ़िरत के फैसले फरमा दीजिए। मौला करीम इन तमाम के मरहूमीन के यहाँ पर जितने भी अहबाब हाथ उठाए हुए हैं, मौला इनके रिश्ते के अंदर बरकत नसीब अता फरमा दीजिए। हम तमाम को जितने को सेहत कामिला आजिला दाइमा मुस्तमिला नसीब अता फरमा दीजिए। मौला हम तमाम के रोजा को कबूल फरमा लीजिए, हम तमाम की नमाज को कबूल फरमा लीजिए। मौला करीम माधवरम कृष्णा राव साहब ने इफ्तार का इंतजाम किया है, मौला इनके इफ्तार को कबूल फरमा लीजिए और इनके लिए निजात का इफ्तार को जरिया बना दीजिए। मौला करीम इनको सेहत कामिला आजिला दाइमा मुस्तमिला नसीब अता फरमा दीजिए। इनके साथ जितने भी अहबाब आए हुए हैं और हाथ को उठाए हुए हैं, मौला करीम हर एक के साथ खैर का मामला नसीब अता फरमा दीजिए। हर एक की सेहत कामिला आजिला दाइमा मुस्तमिला नसीब अता फरमा दीजिए। मौला करीम ఆల్విన్ డివిజన్లో మా ఇన్ఛార్జ్ సతీష్ రావు గారి ఆధ్వర్యంలో ఇలా ఇఫ్తార్ జరుపుకోవడం జరుగుతోంది. ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్దగా ముస్లింలకు రంజాన్ పండుగ వస్తే ఆడపిల్లలకు బట్టలు ఇచ్చి మోపిల్లలకు బట్టలు ఇచ్చే కార్యక్రమం పెట్టాం. అది కూడా ఈ రోజున రద్దు చేశారు. ఇమాములకు 10,000 ఇస్తామని చెప్పి మోజన్లకు ఇస్తామని చెప్పి అది మోసం చేశారు. ముస్లిం సోదరులను పవిత్రంగా ఈ మాసం రంజాన్ మాసంలో వాళ్ళు ఎంతో రకంగా చేస్తూ ఉంటే వాళ్ళకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజున వాటర్ బంద్ అవుతూ ఉంది, కరెంట్ బంద్ అవుతూ ఉంది. మరి వంతు వాళ్ళు ముస్లిం సోదరులు పవిత్రంగా దేశంలో కాకుండా వరల్డ్లో కూడా ఈ రోజున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నప్పుడు సందర్భంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు సక్రమంగా నీళ్లు సప్లై చేయమని చెప్పినప్పుడు కూడా వాళ్ళ సప్లై చేయకపోవడం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ బట్టలు ఇప్పియమంటే వాళ్ళ బట్టలు ఇవ్వలేని పరిస్థితి. ఇదే ఐదర్ మన ఆల్విన్ డివిజన్లో ఆ రోజున నేను ఎన్టీఆర్ నగర్లో ఒక మసీదు స్థలం ఇవ్వడం జరిగింది. పక్కకు ఉన్నటువంటి 2 ఎకరాల ల్యాండ్ ఆ రోజున 2 ఎకరాల ల్యాండ్ ఈదిగా గీయడం జరిగింది. 5 ఎకరాల ల్యాండ్ ఆ రోజున మనము హిందూ గ్రేవ్గార్డు, ముస్లిం గ్రేవ్గార్డు, క్రైస్తవ గ్రేవ్గార్డుకు ఆ రోజు ఇవ్వడం జరిగింది. అది కూడా ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముస్లిం సోదరులందరూ కూడా రాజకీయాన్ని ఉపయోగించుకోకుండా వాళ్ళకున్న హక్కులను వాళ్ళని కాపాడే విధంగా వాళ్ళ పవిత్రంగా చేసుకున్నటువంటి భగవంతుని పూజలలో కూడా మనం అందరం కూడా పార్టీలను పక్క పెట్టండి సరే వాళ్ళకి మంచి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అల్లా కూడా అందరికీ ఆశీర్వాదం ఇచ్చి మా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి కార్యక్రమంలో నడిపే విధంగా అల్లా ఆశీర్వాదం ఇవ్వని చెప్పి